ఎన్నికల సమయంలో సంబంధం లేకుండా రాయలసీమ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ గా ఉండే నియోజకవర్గం పుంగనూరు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇక్కడ జరిగే పరిణామాలపై ఆసక్తి ఉంటుంది. దశాబ్దాలుగా ఇక్కడ తిరుగులేని ఏకఛత్రాధిపత్యాన్ని నడిపించిన ఆ సీనియర్ మోస్ట్ మాజీ మంత్రి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో తన కోటను కాపాడుకోవడం కోసం పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు చూస్తోంది. దీంతో ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పుంగనూరు నియోజకవర్గానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల పోరు కేవలం ఓట్ల పందేరానికే పరిమితం కాకుండా జిల్లా దాటి రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న పొలిటికల్ సమీకరణాలను శాసించే స్థాయికి వెళ్తుంది. పార్టీ బలం, లీడర్ల వ్యక్తిగత ఇమేజ్, క్షేత్రస్థాయి సామాజిక సమీకరణాలు ఇవన్నీ కలిసి ఇక్కడి రాజకీయాన్ని నిరంతరం ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. గత కొంతకాలంగా ఇక్కడ పొలిటికల్ యాక్టివిటీస్ మరింత చురుగ్గా మారాయి. ఓవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తాము చేపడుతున్న సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా ముందుకు దూసుకెళ్తోంది. దానికి కౌంటర్గా ప్రతిపక్ష వైసీపీ సైతం కంప్లీట్గా గ్రౌండ్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ తన పాత ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా కాపాడుకునేందుకు ముమ్మర కసరత్తులు చేస్తోంది. పొంగనూరు రాజకీయాల్లో ప్రధాన చర్చ కేవలం పార్టీల మధ్య పోటీ మాత్రమే కాదు, ప్రజల స్థానిక అవసరాలు కూడా కీలకంగా మారుతున్నాయి. వ్యవసాయం, సాగునీటి సౌకర్యాలు, తాగునీరు, రోడ్లు, ఉపాధి అవకాశాలు, యువతకు అవకాశాలు వంటి అంశాలు ప్రజల చర్చల్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. పొంగనూరులో కూటమి పార్టీలు గ్రామ క్లస్టర్ల వారీగా ప్రత్యేక కమిటీలు వేసి ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల అసంతృప్త క్యాడర్ను సమన్వయం చేస్తూ కూటమి వేవ్ని కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ప్రతిపక్ష వైసీపీ మాత్రం స్థానికంగా ఉన్న పెండింగ్ సమస్యలని తమ మెయిన్ పొలిటికల్ అజెండాగా మార్చుకుంది. తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరిగిన పనులను, మౌలిక వసతుల కల్పనను ప్రస్తావిస్తూ ప్రస్తుతం కూటమి వచ్చాక క్షేత్రస్థాయిలో డెవలప్మెంట్ పనులు ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోలేదంటూ ప్రజల్లో చర్చ లేవనెత్తుతోంది. ఇరు పార్టీలు ఈ ముందస్తు మైండ్ గేమ్స్తో పుంగనూరు పాలిటిక్స్ రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం పుంగనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యతలను చల్లాబాబు లీడ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు లీడర్లు కూడా తమ పార్టీల్లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ నేతలు కావడంతో గ్రౌండ్ వార్ పీక్స్కి చేరింది. ఎన్నికల వేవ్స్ ఎలా ఉన్నా సరే ఫైనల్గా పోలింగ్ రోజు సీన్ మార్చేది బూతు స్థాయి బలమే అని ఇద్దరు నేతలకు బాగానే తెలుసు. అందుకే గ్రామాల్లో కార్యకర్తల పటిష్టమైన నెట్వర్క్ బిల్డప్ చేయడం, స్థానిక లీడర్లను ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంచడం, ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా లీడర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవడంపై ఇరు వర్గాలు సీక్రెట్ ఆపరేషన్లను రన్ చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తమ పట్టును అంగుళం కూడా వదులుకోకూడదనే పంతంతో ఇద్దరు లీడర్లు పర్యటనలను ముమ్మరం చేశారు. భవిష్యత్తులో ఈ నియోజకవర్గ పొలిటికల్ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? కొత్త తరం లీడర్షిప్కి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ దక్కుతుందా, లేక పాత పవర్ఫుల్ ఈక్వేషన్లే కంటిన్యూ అవుతాయా అని నియోజకవర్గంలో చర్చ జోరుగానే సాగుతోంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు రాజకీయాల్లో పోటీ కేవలం పార్టీల మధ్య మాత్రమే కాదు, ప్రజల నమ్మకం కోసం, సమస్యల పరిష్కారం కోసం, భవిష్యత్తు రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంగా 2 ప్రధాన పార్టీల మధ్య మారింది. కూటమి ప్రభుత్వం తన 2 ఏళ్ల అడ్మినిస్ట్రేషన్తో జనాన్ని ఎంతవరకు మెప్పించగలిగింది? ప్రతిపక్షంగా వైసీపీ ఏ రేంజ్లో ప్రజల మద్దతును తిరిగి రాబట్టుకోగలదు అనేది త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలనుంది.